అక్వైర్డ్ ఇమ్యూనోడెఫిషియన్సీ సిండ్రోమ్, షార్ట్ ఫామ్లో మనం ఎయిడ్స్ అని అంటాము. సో ఇవాళ December 1st వరల్డ్ ఎయిడ్స్ డే. సో ముఖ్యంగా ఏంటంటే ఎయిడ్స్ అనగానే ఒక మహమ్మారిగా, ఒక బూచిగా చూస్తాము. ఎయిడ్స్ అనేది అంటువ్యాధి కాదు. ముఖ్యంగా మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఎయిడ్స్ అనేది ఒక ఇమ్యూనిటీ డెఫిషియన్సీని పోగు చేసుకునేసి ఈ క్రానిక్ డిసీజ్గా మారుతుంది. దాన్ని మనం ఎయిడ్స్ అని పిలుస్తాము. సో మీరు డెఫిషియన్సీ ఉన్నవాళ్ళు, ఇమ్యూనిటీ డెఫిషియన్సీ ఉన్నవాళ్ళు, మీరు డైట్ ప్లాన్లో ఖచ్చితంగా డ్రై ఫ్రూట్స్, ఇమ్యూనిటీ బూస్ట్ చేసేటువంటి ఆహారాలను మీరు తీసుకున్నట్టయితే మీ యొక్క ముఖ్యంగా సేఫ్ సెక్స్ని ప్రాక్టీస్ చేసుకోండి అండ్ ఇల్లీగల్ కాంటాక్ట్స్ని పెట్టుకోకండి. మెయిన్ ఎయిమ్ టు ఎరాడికేట్ ఎయిడ్స్ ఫర్ బెటర్ సొసైటీ అనే నినాదంతో ఈ యొక్క December 1st వరల్డ్ ఎయిడ్స్గా డిక్లేర్ చేసిన WHOకి అభినందనలు తెలుపుతూ లోకల్ ప్రొడక్ట్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ నుంచి నేను మీ భరత్ సంఘం సెలవు.